దీనికి మళ్ళీ దేవయాని సంతోషపడింది. కాబట్టి వెంటనే శుక్రాచార్యులు వారు అన్నారు, అప్పుడు దేవయాని సంతోషించడం గమనించి, ఓహో ఇతనికి మళ్ళీ యవ్వనం ఇవ్వాలి, ఎలా వృద్ధుడైపోవాలన్నాడుగా. అందుకని అన్నాడు, శర్మిష్ఠ వలన 3 కుమారులు ఉన్నారు, దేవయాని వలన 2 కుమారులు ఉన్నారు. దేవయాని వలన జన్మించిన 2 కుమారులలో ఏ ఒక్కడైనా, శర్మిష్ఠ వలన జన్మించిన కుమారులలో ఏ ఒక్కడైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని అతని యవ్వనాన్ని నీకిస్తే నువ్వు మళ్ళీ ఏ సుఖములను కోరుకున్నావో ఆ సుఖములను నువ్వు అనుభవించాలనుకున్నంత కాలం అనుభవించి నీ వృద్ధాప్యాన్ని నువ్వు పుచ్చేసుకుని ఏ కొడుకు నీకు యవ్వనం ఇచ్చాడో ఆ కొడుక్కి యవ్వనాన్ని ఇచ్చేసేయి. ఆ రోజుల్లో వాళ్ళకున్న తపస్సు చేత సాధ్యమయ్యేది. ఏమి ఇప్పుడు చచ్చిపోయిన వాడికి కన్ను తీసి బతికున్న వాడికి పెడితే సాధ్యమైందా? ఆ రోజున అది ఎందుకు సాధ్యం కాదని మీరు అనుకుంటున్నారు? ఆ రోజు తపస్సుకి అది సాధ్యమైంది. ఆ రోజు దేవతలే వచ్చి ఎదురుగుండా కూర్చునేవారు అగ్నిహోత్రం దగ్గరే హవిస్సు తినడానికి. కాబట్టి ఈ మాట అని శుక్రాచార్యుల వారి నోటి వెంట వేరొక మాట వచ్చేసింది. అది కదలిక. ఎవరు ధర్మమునకు కట్టుబడ్డారో చిట్ట చివర గెలవవలసిందే. ఆయన అన్నాడు, ఏ కొడుకు నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకోవడానికి ఇష్టపడతాడో ఆ కొడుక్కే నువ్వు రాజ్యాన్ని కూడా నీ తదనంతరము ఇయ్యి. అప్పటికి మహారాజ్ఞిగా ఉంది, కానీ తర్వాత రాజమాత ఎవరవ్వాలో, తర్వాత రాజ్యం ఏ వంశానికి వెళ్ళిపోవాలో ఇప్పుడు శర్మిష్ఠ కుమారులు ముందుకొస్తారో దేవయాని కుమారులు ముందుకొస్తారో అన్న దాన్ని బట్టి ఉంటుంది. తనకే ఒకరు చెప్తే మాట వినే లక్షణం లేని తన కొడుకులకు ఉంటుంది. ఆ దేవయాని చెప్తే వింటారా? ఇప్పుడు నాన్నగారు నా కూతురు దాసిగా వెళ్ళిపోతుంది అంటే విన్న కూతురు ఎవరుందో ఆ కూతురు కొడుకుల్లోనే ఎవరో వినాల్సి ఉంటుంది.